హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే ఎవరెవరైతే జేఎన్టీయు కాకినాడ ఎస్ఎండిఎస్ రాస్తున్నారో ఎస్ఎండిఎస్ R23 రెగ్యులేషన్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇవన్నీ కవర్ అయ్యాయి అని చూసుకోవడానికి చేస్తున్నాను. నేను వీడియో పోస్ట్ చేయలేని పరిస్థితి, బట్ చాలా చాలా కమెంట్స్ వాట్సాప్ నుంచి అండ్ వీడియోస్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీకోసం లాస్ట్ మినిట్ ఐ విల్ ట్రై టు పోస్ట్. అందుకని కంపల్సరీ మీరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి బెట్ట. సిచ్యువేషన్ బాగాలేకపోయినా మీకు పోస్ట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా డేటా విజువలైజేషన్ డిస్ట్రిబ్యూషన్ చదివే వాళ్ళు, అంటే నేను ఇది చెప్పేది బాగా వినండి, బాగా చదివే వాళ్ళైతే ఫాలో కాకండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్క్స్ ఫుల్ స్కోర్ కావాలన్న వాళ్ళు జస్ట్ చూసుకోండి అంతే. ఇది హౌ టు పాస్ అయితే పర్ఫెక్ట్ చూసుకోండి. ఇది చాలా మంది టెన్షన్ పడుతూ మాకేం రాదు, అట్లీస్ట్ మాకు వచ్చింది ఏంటి అని చెక్ చేసుకునే ప్రతి ఒక్కరు చూడండి. ఒక బాగా చదివే వాళ్ళు మాత్రం హౌ టు పాస్ ఫాలో అవ్వండి బిడ్డ. ఇంకొకటి, ఈ వీడియో కింద హౌ టు పాస్లు అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఇందులో అడిగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వీడియో ఉంది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద. అదందరికీ వీడియో చివరిలో ఎక్కడుంది ఏంటి ఎలా ఇస్తున్నా అనేది నేను మీకు చెప్తాను, వినండి. బట్ లైక్ కంపల్సరీ ఇవ్వండి, అప్పుడే నేను అది రిలీజ్ చేస్తాను. అండ్ ఇంట్రడక్షన్ టు ద ఏంటంటే ఇంకో చూడండి అబ్బా, ఉన్న మాట చెప్తున్నాను. నేను ఈ ఫస్ట్ పార్ట్ చెప్పలేదు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు పిఎస్లో ఎప్పుడు ఇది నేను డీల్ చేయలేదు ఇన్ని ఇయర్స్లో. డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కొత్తగా యాడ్ చేశారు. మీ దగ్గర నోట్స్ ఉంటే చూసుకోండి. స్టాటిస్టికల్ మెథడ్స్, ఎక్స్ప్లోరేటరీ డేటా అంటే ఏంటిది, అనాలిసిస్ ఆఫ్ చార్ట్లో లైన్ పై బార్ చార్ట్స్ గురించి, ప్లాట్స్, బబుల్, స్కేటర్, ఓకే, మ్యాప్స్ గురించి, ట్రీస్, మ్యాట్రిసెస్, ప్రిన్సిపల్ ఆఫ్ కాంపోనెంట్ అనాలిసిస్ నుంచి మీకు ఆల్ థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, నేర్చుకోండి. మేడం నాకు కిందిది టఫ్ ఉందన్న వాళ్ళు ఇందులో ఏ ఒక్క బిట్ వదిలిపెట్టకుండా నేర్చుకోండి. మినిమం 10 మ్యాక్సిమం 12 వస్తాయి షార్ట్తో కలిపి. బట్ పర్ఫెక్ట్గా చదివితేనే, చదవకుండా రాలేదంటే నన్ను అడగొద్దు. అండ్ కింద నుంచి మాత్రం కంపల్సరీ 12 మార్క్స్ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను ఈ పార్ట్లో. ఇది నేను చెప్పేది బాబు, సెకండ్ ఏబీకే ఆర్ అనే ఆప్షన్లో నేను సెకండ్ ఏబిఏ చెప్తున్నా. ఒక క్వశ్చన్ మాత్రం ఈ కింది పార్ట్ నుంచి కవర్ అవుతుంది అని చెప్తున్నా. అదేంటిది అని అంటే బెట, ఇంట్రడక్షన్ టు డేటా distributions, probability distribution, discrete and binomial, continuous discrete. చూడండమ్మా మేడం, నాకు టైం లేదు, నేను లాస్ట్లో ఉన్నా. మేడం ఈ బైనామియల్ ఏంటి, పాయిజన్ ఏంటి, నార్మల్ ఏంటి, తలబోతుంది అన్నోళ్ళు అట్లీస్ట్ ఒకటి కంపల్సరీ నేర్చుకోండి. అసలు డిస్ట్రిబ్యూషన్స్లో ఓకే, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ కంటిన్యూస్లో మనం దీన్ని ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీద క్వశ్చన్ షూర్ అని చెప్పాను. మొన్న జరిగినటువంటి జేఎన్టీ అనంతపూర్లో కూడా పీడిఎఫ్ ఫంక్షన్ గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా నేను మన అన్ని వీడియోస్లో కవర్ చేశాను, చెప్తున్నాను. ఇప్పుడు నాకు అది ఏ వీడియోలో ఎక్కడుందో చెప్తాను. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో పీడిఎఫ్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ షూర్ ఇస్తుంది. ఏమి రాని వాళ్ళు చూడండి బెటర్, స్క్రీన్ రికార్డ్ అవుతుంది, నేను కనీసం ఒకటి షేర్ చేస్తాను ఎక్కడుంది. రమారెడ్డికి వెళ్ళండి, ప్లేలిస్ట్కి వెళ్ళండి, ఈ వీడియో ఓపెన్ చేసి మీరు మొత్తం చూసిన తర్వాత ఓ 5-10 మినిట్స్కి మీ లైక్లను బట్టి నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక ప్లేలిస్ట్కి వెళ్ళిందా, ఎస్ఎండిఎస్ ఓపెన్ చేయండి. ఎస్ఎండిఎస్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వీడియో నెంబర్ 8, ఓకే, అండ్ వీడియో నెంబర్ 9. అండ్ ఇగో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇగో ఇక్కడ ఒక మ్యాన్ ఇమేజ్ ఉందా, ఇవి రెండు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ కాసం 1 2 3 4 5 6, ఈ 6 వీడియోస్ నేను మీకోసం ఇప్పుడు ఇస్తున్నా. షూర్ చూసుకోండి, ఒక క్వశ్చన్ వస్తుంది, రాకపోతే మీ దురదృష్టం, నేనేం చెయ్యలేను. ఓకేనా, బట్ నేను అవి ఎగ్జాక్ట్ రిపీట్ అయిన క్వశ్చన్సే సాల్వ్ చేశాను, చాలా చాలా క్లియర్గా చెప్పాను. రీసెంట్ కోసం వాళ్ళకు కూడా అది సాల్వ్ చేశాను, వీలుంటే నేను అది ఇస్తాను. ఈ వీడియో యొక్క ప్రతి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఓకే. నాకు ఏది రాదు అన్న వాళ్ళు అది చూసుకోండి బిడ్డ, పాస్ అయిపోతారు. ఇక అన్నీ చదివే వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ చూసుకోండి, బట్ ఇది మిస్ అవ్వద్దు. ఇది నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తున్నా. అండ్ డిస్క్రీట్,
ఇంకొకటి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద మనం బైనామియల్ పాయిజన్ చేస్తాము, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద నార్మల్ ఎక్స్పోనెన్షియల్ చేస్తాం. అడుగుతారు వాట్ ఈస్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ అండ్ వాట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ, వాట్ ఈస్ ద పీడిఎఫ్ అండ్ వాట్ ఈస్ ద మాస్ ఫంక్షన్. ఓకేనా? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని మనం ఇక్కడ ఏ విధంగా కనుక్కుంటాం అనేది నేను ఇది క్వశ్చన్, రైట్? ఈ డిస్క్రీట్లో బైనామియల్ పాయిజన్ ఉంటుంది. డిఫరెన్స్ బైనామియల్ పాయిజన్ యొక్క మీన్ వేరియన్స్కి ఏ విధంగా డెరివేషన్ అనేది షోర్ ఇంపార్టెంట్. అండ్ బైనామియల్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను ఆల్రెడీ హౌ టు పాస్లో చెప్పాను. మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం, ఇవ్వకపోతే ఎలా కనుక్కుంటాం అనేది చెప్పాను, అవి చెక్ చేసుకోండి. అండ్ మేడం నేను బైనామియల్ పాయిజన్ ఒకటే చదువుతాను, నార్మల్ ఎక్స్పోనెన్షియల్ చదవా అంటే అది మీ చాయిస్. బట్ నార్మల్ అయితే చదవండి, ఎక్స్పోనెన్షియల్ ఏం లేదు, ప్రాబ్లం అడగొచ్చు. ఓకే, నార్మల్లో హౌ టు అండర్ కర్వ్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ప్లేలిస్ట్ చూస్తే కళ్ళు మూసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మేడం ఇది నేను ఏ బిట్లో ఐడెంటిఫై, నీకు ఫస్ట్ యూనిట్లోనే ఉంటుంది, 2, 3లలోనే వస్తుంది. ఓకేనా? ఇంకెక్కడికో వెళ్ళి క్వశ్చన్ ఇంకో రకంగా ఉందని టెన్షన్ పడొద్దు. ఓకే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ నేను చెప్తాను. చాలా మంది కావచ్చు, ఈవెన్ చాలా ఛానల్స్ హైపోథసిస్ టెస్టింగ్ అని ఉంది, కానీ బాగా వినండి అమ్మా. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, ఇంజనీరింగ్ వాళ్ళు చూడాల్సింది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో మనకి ఎక్కడ వస్తుందని చెప్తున్నాను, ఈ క్వశ్చన్ 4 అండ్ 5లో వస్తుంది, రైట్? 4లో ఏబి అండ్ 5లో ఏబి. మేడం మాకు 10 మార్క్స్ ఒకటే ఇస్తానంటే అది మీ అదృష్టం, బట్ నేను క్రిటికల్గానే ప్రిపేర్ అవుతాను. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ మన ప్లేలిస్ట్ ఉంది, మీకు ఎస్ఎండిఎస్లో దొరుకుతలేదా? లేకపోతే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎస్ఎండిఎస్ కాకుండా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఎక్కడుందో అక్కడ చెక్ చేసుకోండి. కావాలంటే చెప్తాను, ఒక్క నిమిషం బిడ్డ. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, సరే మీకు దొరుకుతలేదు కాబట్టి నేను ఇక్కడే చూపిస్తాను, ఆగండి. ఇక చూడండి, ఇక్కడ వరకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏమిట, 8th వరకు. ఇక్కడ నుంచి ఇంటర్వెల్ ఎస్టిమేషన్. ఇది ఏంటిదని అంటే చాలామంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మీ పారామీట్రిక్ ఎస్టిమేషన్స్ ఉంది కదా, ఇవన్నీ మీకు ఉంది. ఎస్టిమేషన్ అంటే ఏంటిది, పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, ఈ పారామీటర్ ఎస్టిమేషన్లో ఎస్టిమేషన్స్ ఎలా చూస్తామో. ఓకే, అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో మీకు స్టూడెంట్ టీ టెస్ట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఉంది. మేడం ఏంది మేడం మీరు అంత స్టాండర్డ్ ఎర్రర్ మ్యాక్సిమం ఎర్రర్ అంటారంటే ఇవంతా దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ మన కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. ఓకే, ఎస్టిమేషన్స్ అండ్ పారామెట్రిక్ ఎస్టిమేషన్స్. ఓకే, ఇక్కడ వరకు చూసిన తర్వాత ఓకే, మీకు నేను టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ యాడ్ చేయలేదు, సారీ. అందుకే చాలామంది కమెంట్ చేస్తున్నారు ఎక్కడ యాడ్ చేసిండ్రు మేడం అని. ఒకసారి చెక్ చేసి తాగండి. ఓకే, నేను యాడే చేయలేదు మీకు, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే, ఇదంతా ఓని ఒకసారి రమారెడ్డి ప్లేలిస్ట్కి రండి. ప్లేలిస్ట్లో టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఎంఎస్ఎఫ్ కావచ్చు, కాసం కావచ్చు. ఇక చూడండి, ఒక్కసారి స్క్రోల్ చేయండి కొంచెం ఓపికతో. అయ్యో రామా, ఎక్కడున్నారు? టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఉందా ఇక్కడ, యూనిట్ 4 ఎంఎస్ఎఫ్. ఈ టెస్టింగ్ అయినా ఇంకో దగ్గర కూడా పెట్టినబ్బా, మీలాంటి స్టూడెంట్స్ అడుగుతున్నారని కోసం యూనిట్ 4 ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఓపెన్ చేయండి. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ మీకు ఉన్నాయి, 100% ఉన్నాయి. అసలు ఫస్ట్ వీడియో చూస్తే టెస్టింగ్ ఇంత ఈజీ అనుకుంటారు. తర్వాత ఎక్కడిది మేడం అంటే లార్జ్ శాంపుల్ మీద 4 టెస్టులు ఉంటాయి. లార్జ్ శాంపుల్ ఎప్పుడు చేస్తాం మనం, >= 30 వచ్చినప్పుడు. స్మాల్ శాంపుల్ ఎప్పుడు చేస్తాం, <30. మరి ఈ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అని నేను ఏవైతే, జస్ట్ సెకండ్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అని నేను ఏవైతే రాశానో, జస్ట్ మినిట్ బెట్ట, అవన్నీ లార్జ్ శాంపుల్ టెస్టులు. ఓకే, అర్థమైందా? జస్ట్ మినిట్. నేను జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అని ఏదైతే రాసానో, సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, సింగిల్ మీన్, రైట్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్, అంటే ఇందులో 4 ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకొకటి ఈ స్మాల్ శాంపుల్ ఇంట్రడక్షన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్. ఓకే, ఇవన్నీ మీకు ఇందులో వస్తాయి. స్మాల్ శాంపుల్స్ ఉన్న వాళ్ళు ఇవి మనకు అక్కడ వస్తే అక్కడ చెప్తాను, ఇవి కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. ఓకే, ఇది చెక్ చేసుకోండి. డి డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే కనుక ఇది చూడండి. ఓకే, ఇప్పుడు మన ప్లేలిస్ట్కి అక్కడికి వెళ్దాం. సారీ నేను యాడ్ చేయలేదు మెంబర్స్కి అయితే, ఇప్పుడు యాడ్ చేస్తాను. అండ్ లీనియర్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్, ఇది వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది, జస్ట్ మినిట్.
ఇదొచ్చేసి నాకు ఏ క్వెషన్ నంబర్ ఎక్కడొస్తుంది? 2, 3, 4, 5 అయిపోయిందా? 6, 7 రైట్? ఈ 6, 7లో చూడండి బేటా, మేడం ఇదంతా నాకొద్దు అన్న వాళ్ళు ఈ మల్టిపుల్ రిగ్రెషన్ నుంచి ఒక పార్ట్ చేయండి. లాస్ట్ మినిట్ ఇదొక పార్ట్. రిగ్రెషన్‌లో లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటిది? కర్వీలినియర్ రిగ్రెషన్, ఎక్స్‌పోనెన్షియల్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే 4 టాపిక్స్ ఉన్నాయో అవే ఇక్కడొచ్చినాయి జూడండి. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్‌లో స్ట్రెయిట్ లైన్, పరాబోలా, ఓకే. ఎక్స్‌పోనెన్షియల్ ట్రెండ్ ఇవన్నారు గదా! సీజనల్ వేరియంట్ ఇక్కడి వరకి సీజనల్ గాదు. ఎక్స్‌పోనెన్షియల్ ట్రెండ్, లాగరిథమిక్ మెథడ్స్, లీస్ట్ స్క్వేర్, స్ట్రెయిట్ లైన్, నాన్ లీనియర్ ఓకే. ఇవన్నీ ఇక్కడున్నటువంటి మెథడ్సే. ఈ 4 అంటే ఇక్కడ నేర్చుకుంటే మీరు ఈ బిట్‌లో కవర్ అయిపోతది. ఓకే. ఏం లేదండి. నేనిది కర్వ్ ఫిట్టింగ్ అనొచ్చు. లేదంటే రిగ్రెషన్ అండ్ కోరిలేషన్‌లో యాడ్ చేశాను. లీనియర్ రిగ్రెషన్ ఎలా చేస్తాం? కర్వీ లీనియర్ రిగ్రెషన్ ఎలా చేస్తాం? ఎక్స్‌పోనెన్షియల్ అంటే ఎలా చేస్తాం? కొంచెం ఇక్కడ ఏంటి అనంటే మనకి ఎక్స్‌పోనెన్షియల్‌లో ఉన్నదానికి ఈక్వేషన్‌లు ఇంకో 2 ఎక్కువుంటాయి అంతే. మీ దగ్గర మెటీరియల్ ఉంటే చూసుకోండి. పాలినామియల్ చెప్పాను, పవర్ మోడల్ చెప్పాను. ఓకే. ఇక్కడి వరకు నేర్చుకున్న మీకు 10 మార్క్స్ అయితే వస్తాయి బిడ్డ. ఓకే. నేను ఇది మల్టీ లీనియర్ రిగ్రెషన్ అనేది కవర్ అయిందో లేదో చెప్పలేను. ఒకసారి మీ మెటీరియల్ ఉంటే చెక్ చేసుకోండి. వెరీ ఈజీ. తర్వాత టైమ్ సీరీస్‌లో మీరేం చేస్తారంటే బాగా వినండి. డిఫరెంట్ కలర్ తీసుకుంటే మీకు అర్థమైతది. చూడండి టైమ్ సీరీస్‌లో ఎక్కడి వరకేనంటే టైమ్ సీరీస్‌లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైమ్ సీరీస్ అనాలిసిస్ కాంపోనెంట్ సెక్యులర్ ట్రెండ్ ఒకటి, గ్రాఫిక్ మెథడ్, సెమీ యావరేజ్ మెథడ్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఈ 4 ఒక క్వెషన్ దిగుతది. తర్వాత మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, లైన్, లీనియర్ ట్రెండ్, లాగరిథమిక్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఈ ఆరెంజ్ కలర్ నుంచి ఒక క్వెషన్. తర్వాత మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్ నుంచి రేషియో ట్రెండ్ మెథడ్, రేషియో మూవింగ్ యావరేజ్ మెథడ్, లింకర్ రిలేటెడ్. ఈ 3 నేను వీలైతే రేపు ఎర్లీ మార్నింగ్ అయినా మీకు స్క్రీన్ రికార్డింగ్ పోస్ట్ చేస్తాను. ఈ మూడిట్లో నుంచి ఒకటి. ఇలా చదువుకోండి. టైమ్ సిరీస్ ఫుల్ స్కోర్ అయితది. ఓకే. దీని తర్వాత మనకింకా ఒక యూనిట్ మిస్సింగ్. అదేంటో కూడా చెప్తాను. చూపిస్తాను ఆగండి. లైన్‌లో ఉండండి. ఆ ఒక్క యూనిట్ ఏంటి అనంటే జస్ట్ సెకండ్ బేటా. లాజిస్టిక్ రిగ్రెషన్ రైట్? జస్ట్ మినిట్. నేనది ఇప్పుడు నేను ఏదైతే లాజిస్టిక్ రిగ్రెషన్ మీద పోస్ట్ చేశానో, రీసెంట్‌గా పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే గనక రమారెడ్డి ఎక్కడుంది రమారెడ్డి? రమారెడ్డికెళ్ళండి, ఛానెల్‌కెళ్ళండి, వీడియోస్‌కెళ్ళండి. అందరికి అవైలబిలిటీ ఉంది. జస్ట్ సెకండ్. ఓకే. ఉందా? ఇగో ఇక్కడ చూడండి. ఎక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ అని వీటి మీద పోస్ట్ చేశాను కదా! ఇవి 2 ఒకసారి చూసుకోండి. వీలైతే ఇంకా నేను పోస్ట్ చేస్తాను. నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. అది జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ కావాలన్నా ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇన్ అవర్ గ్రూప్ ఓకేనా? అది చెక్ చేసుకోండి బేటా. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది. అండ్ ఎలాంటి వీడియోలు కావన్నా ఒక్కసారి ప్లేలిస్ట్‌కెళ్ళి చెక్ చేసుకోండి. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా టెన్షన్ ఏం లేదు. బట్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత మీ పేపర్ నా వాట్సాప్‌కి కంపల్సరీ సెండ్ చేయండి. ఆల్ సెట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ బాగా రాయండి.